అన్నిటికంటే ఇంద్రియాలను గెలవడం చాలా కష్టం. ఇంద్రియాలను తొక్కిపెట్టి ఉంచితే అవి వాటికి అవకాశం వచ్చినప్పుడు కాటువేసి మనిషిని పతనం చేస్తాయి. ఈ విధంగానే అజామిళుడు చిట్ట చివరకు దొంగ అయ్యాడు. ఆటను గ్రహించుకోలేనిది ఒకటి ఉంది. దాని పేరే కాలము. అటువంటి కాలాన్ని ఎవరి గురించి ఆగదు. ఎప్పుడూ ఏదో ఒకరోజు మహామరణకాలం వచ్చేస్తుంది. ఆ మృత్యువు కబళించకముందే ఈశ్వరనామం చెప్పుకోవాలి. అజామిళుడు భోగము సుఖములు శాశ్వతం అనుకున్నాడు, కానీ అతను తీసుకువెళ్ళిపోయే సమయం వచ్చేసిందని తెలుసుకోలేకపోయాడు. భటులు భయంకరమైన రౌద్ర రూపంతో వచ్చారు. బంధువులంతా వచ్చి ఏడుపులు మొదలు పెడతారు. అప్పుడు నేను రక్షించేది ఏదైనా ఉంది అంటే అది నీవు చేసుకున్న సాధన ఒకటే. అప్పుడు స్వామి నామాన్ని ఉచ్చరించగలగాలి. నీ శరీరం విడిచిపెట్టేటప్పుడు మురికిలో పడిన ఉత్తరీయం తీసి విసిరి పారేసినట్టు శరీరం వదిలి ఈశ్వర పాదములందు ప్రవేశించగల ధృతిని పెంచుకోవాలని అంటారు శంకరాచార్యుల వారు. అందుకు సాధన అవసరం. యమదూతలు వచ్చి అజామిళుడు ఎదురుగుండా నిలబడ్డారు. వాళ్ళని చూసేసరికి ఈయనకి విపరీతమైన భయం వేసింది. అంత భయంలోనే ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా తన కొడుకైన నారాయణ్ణి పిలిచి నారాయణ నారాయణ అని తన కొడుకును తలుచుకుంటూ గొణిగాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇంతవరకు ఎంత భయం పొందాడో ఆ భయం మాయం చేయగలిగిన విచిత్ర విషయాన్ని చూశాడు. నలుగురు దివ్య తేజవంతులైన మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశాలు తీసివేయండి అని చెప్పారు. అప్పుడు యమధర్మరాజు భటులు మీరెవరు అని ప్రశ్నించారు. మేమెవరో చెప్తాము, ముందు ఆ పాశాలు తీసేయండి అన్నారు. అప్పుడు యమదూతలు తమ పాశాలని తీసేశారు. అజామిళుడు పూర్వపు ఓపిక వచ్చింది. వాళ్ళ మాటలు బయట వాళ్ళకి వినపడటం లేదు, కానీ అజామిళుడికి మాత్రం వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ఆ వచ్చిన వాళ్ళు ఎవరా అని అజామిళుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూశారు. యమదూతలు, అయ్యా వీడెవడో తెలుసా? పరమ దుర్మార్గుడు. ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి? మీరు వీడిని ఎందుకు వదలమంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎవరు అని అడిగారు యమదూతలు. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు. మేము శ్రీవైకుంఠం నుండి వచ్చాం. అజామిళుని విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు, అందుకనే వచ్చామన్నారు. అప్పుడు ఎంబట్లు అన్నారు, ఇది ధర్మమా? ఇలాంటి పాపిని ఎలా పెడతాము అని అడిగారు. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, ఇది ధర్మమో అధర్మమో? ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు గారిని అడగండి. మీరు ఇతడు ఈ జన్మలో చేసిన పాపం గురించి మాట్లాడుతున్నారు. మేము ఇతని 1,000,000 జన్మముల పాపముల గురించి మాట్లాడుతున్నాం. అంచమునందు శరీరం ప్రాణోత్కరమం జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఈశ్వరనామాన్ని పలికాడు. ఇది అమృత భాండం. శ్రీహరినామం పలికిన వారి నోట 1,000,000 జన్మల పాపరాశి ధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఇతన్ని మీరు తీసుకువెళ్ళడానికి అర్హత లేదు అన్నారు. అప్పుడు యమదూతలు అన్నారు, అయితే వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయి అని అడిగాడు. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, నీవు మాతో రావచ్చు అని అజామిళుని వైకుంఠాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన శ్రీమన్నారాయణలో ఐక్యం అయిపోయారు. భగవంతుడితోడి అనుబంధం మనల్ని రక్షిస్తుంది. వెనుదిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజు వద్దకు వెళ్ళి, మాకు అనుమానం, ఇన్నాళ్ళ నుంచి నీవు తీసుకురమ్మన్న వాళ్ళని మేము వెళ్ళి వచ్చాం, కానీ ఇవాళ మేము వెళ్ళేసరికి అక్కడ 4 వచ్చి అజామిళుని వదలబెట్టమన్నారు. తెలుసో తెలియకో భగవంతనామం చెప్పడం వల్ల అతని పాపాలన్నీ పోయాయి అంటున్నారు. పాపాలు అలా నశించిపోతాయా? మా సందేహం నివృత్తి చేయవలసిందని కోరారు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, తన భటులందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, జీవులు తమ జీవితమునందు అనేక పాపకర్మములు చేసి ఉంటారు. చేసిన పాపం నశించడం మాట ఎలా ఉన్నా చేసిన పాపం చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒకే ఒక్క కర్మ ఉంది. దానికి ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ఈ ప్రాయశ్చిత్త కర్మ చేసిన వారు పాపాలను వ్యగ్రత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కర్మను భక్తి వైపు తిప్పుకోవాలి. భక్తికి బదులు వెర్రి అనుమానాలు ప్రారంభం అయిపోకూడదు. కలలో ఇందిరారమణ్ణి పాదములు కనబడిన వాడు ఎవడైనా ఉంటే వాడిని మీరు తీసుకువచ్చేయచ్చు. అర్హతను మరిచి పెద్దలు వ్రాసిన గ్రంథాల మీద తీర్పులు చెప్పేవాళ్ళని, యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించి గుడిలోని దేవుని దర్శించేవాళ్ళని, దేవుని ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవం చూడడానికి అడుగు తీసి అడుగు పెట్టని దుర్మార్గుడైన
పాదములు ఉన్నవాడిని. మహాభాగవతుల వారి పాదములు అడుగున ఉన్న ధూళికణములు ఆశ్రయించి సమస్త తీర్థాలు అన్నీ ఉన్నాయని తెలుసుకుపోయిన వారి యందు వంగి నిలబడమేమిటని ధ్వజస్తంభములా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకువచ్చేయండి. ఇప్పుడు నేను చెప్పిన వారినే కాదు, ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారి 4 తరముల వరకు ఏ రవతలు పారేయండి. అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలు మాట్లాడే వాళ్ళకు కూడా అవతల పారేయచ్చు. నా స్వామి చరణాలు నాకు చాలు అని స్వామి పాదాలను గట్టిగా పట్టుకుని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు భక్తిగా ఈశ్వరుడి పాదాలను పట్టుకుంటున్నారో, కష్టంలో సుఖంలో ఆయన పేరు చెబుతూ ఉంటారో అటువంటి వారిని, ఈశ్వరుడి నామం చెప్పిన వారిని, వారికి సంబంధించిన 4 తరాల వాళ్ళని వారితో కలిసి వాళ్ళని తొందరపడి తీసుకురావద్దు. బాగా పరిశీలించండి, సాధ్యమైనంత తేలిగ్గా విడిపించండి. ఈలోగా అక్కడికి విష్ణుదూతలు కానీ వచ్చినట్లయితే మీరు వచ్చేయండి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని తీర్పు చెప్పాడు యమధర్మరాజు. దీన్ని బట్టి మనం అన్నిటికన్నా ఈశ్వరనామం గొప్పదని తెలుస్తోంది. అందుకని మీరు నామాన్ని పట్టుకోవడం ముందు నేర్చుకోవాలి. అటువంటి విశిష్టమైన విషయంలో నేను చెప్పింది ఈ ఉపాఖ్యానం. నిరంతరము నా నాలుక మీద ఈశ్వరనామం నర్తన చేయగలిగిన అదృష్టము ఈశ్వర నిర్హేతుకముగా కటాక్షించు అని అన్నారు రామదాసు గారు. చంద్రశేఖర పాహిమ, చంద్రశేఖర రక్షమ అని మార్కండేయుడు ఈశ్వరనామం చెబుతూ ఉంటే స్వామి యమధర్మరాజు గారికి తన్నాడు. వక్షస్థడాన్న మంతకస్య కఠిన పాపస్మర సంస్వర్ధం భూభృత పర్యటనం సమత్కర శిరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చతో మణిమాదుక విహరణం శంభో సదాంగి కురు అంటూ శంకర భగవత్పాదులు శివానందలహరిలో పొంగిపోతారు. అటువంటి వైభవం కలిగిన నామం ఏది ఉందో ఆ నామాన్ని వ్యాస భగవానుడు అనుగ్రహంగా, పోతనామార్చుల అనుగ్రహంగా, మన గురువుల అనుగ్రహంగా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక యందు నర్తించి భాగ్యము మనకు కలుగుగాక అని ఈశ్వరుని మనకి కటాక్షించుగాక. ఈ అజామాల ఉపాఖ్యానాన్ని ఎవరు చదువుతారో వారు విశ్వాసముతో నామం చెప్పి ఈశ్వరుణ్ణి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతల వలన సంవాదం లేదు అని వ్యాస మహర్షి అభయం ఇచ్చారు. ఇది దీని ఫలశ్రుతి.